మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. 2 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనం. నీకు తండ్రినై యుందును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈనాడు ఈ వాగ్దానం ద్వారా దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఆనాడు రెండవసారి కొరింథీ సంఘానికి పౌలు గారు లేఖను రాస్తూ ఈ విధముగా పలికున్నారు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాయులతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ గొప్పగా ఒక మర్మాన్ని వివరిస్తూ పౌలు గారు సంఘాన్ని బలపరుస్తూ విశ్వాసికి అవిశ్వాసితో మరి ఏమి పని అని అడుగుతున్నారు. నిజానికి అసత్యానికి, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అని అడుగుతున్నారు. మరి మనమంతా జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే మనము ఎటువైపు నడవాలి, ఎవరి వైపు నడవాలి, ఎవరిని ఆరాధించాలి. ఇక్కడ ప్రభువారు గొప్పగా పలికున్నారు, నేను మీకు తండ్రినై ఉందునంటున్నారు. మరి ఆనాడు గొప్పగా తండ్రి అయిన దేవుడు పిలిచి ఉన్నాడు అబ్రాహాము గారిని. అనేక జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా మార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అదే దేవుడు ఈ దినము మరి పౌలు గారి ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నారు. కొరింథీ సంఘానికి మరి బలపరుస్తూ లేఖను రాసి ఉండగా మరి ఈ దినము ప్రత్యేకించి మనందరితో కూడా చెప్తున్న మాట, తండ్రినై ఉందునని పలుకుతున్నాడు. కనుక మనందరికి కూడా దేవుడు గొప్ప అవకాశాన్ని కల్పించున్నాడు. మన తప్పులను, మన పాపములను ఒప్పుకొని మనం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో సాగిలా పడాలి. ఇక్కడ ఇంకొక మాట గొప్పగా పలికి ఉన్నారు, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి అన్నాడు. ఎవరైతే యేసు ప్రభు వారి గురించి చెప్పినా నమ్మక విరుద్ధముగా అవిశ్వాసంతో జీవిస్తున్నారో వారితో జోడిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము నీతి మార్గంలో, క్రీస్తు మార్గంలో, యథార్థ మార్గంలో అతి త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు మార్గం నడిచి బిడ్డలుగా ఉందాం. ప్రార్థన చేద్దాం. స్తుతి స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినం తండ్రి మీరు గొప్పగా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఎవరైనా తెలిసి తెలియక ప్రభా అవిశ్వాసులతో మరి ప్రభా కూడి ఉంటే, జతపరచబడి ఉంటే ప్రభా ఈ దినము తండ్రి మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి అని మాతో మాట్లాడి ఉన్నారు కదా తండ్రి. ప్రభా వారిని కూడా క్రీస్తు మార్గం నడిచే విధంగా ప్రార్థించి భాగ్యాన్ని అనుగ్రహించి ప్రత్యేకంగా జీవించటకు నీ కృపను చూపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.